నేను మా సోను పాప నిన్న ఎటపాకలో ఉన్న నర్సరీ దగ్గరికైతే వచ్చాము. శాంతి నర్సరీ అని. ఇక్కడైతే చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. నాకైతే నచ్చాయి. ఇక్కడ మందార పూలు పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలుకి. ఇంకా పక్కనే లోటస్ పాండ్ ఉంది. అందులోకి వెళ్ళి అంటే దాని దగ్గరికి వెళ్ళి చూసామా, ఆ ఫీల్ ఉంది చూసారు. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా నిజంగా. ఊరికి ఒక 100 సార్లు ఈ వీడియో చూసుకున్నాను. ఎందుకు ఆ ఫ్లవర్స్ మధ్యలో ఉంటే నాకు ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చిందనమాట. సో ఇంకా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే. మా సోన్ పాపని ఇక్కడ నిల్చోబెట్టి ఒక 2 ఫొటోస్ అయితే దింపాను చూడండి. మా సోన్ పాప ఇవాళ చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకా మా సోన్ పాపని 11:30 లోపు తీసుకొని వచ్చాను ఇంటికి స్కూల్ నుంచి ఎగ్జామ్ రాపిచ్చి. ఇంకా పిల్లలు ఏమన్నా చేతికి తలిగితే నొప్పి వచ్చింది కదా, అందుకోసం అనేసి ఇదిగోండి ఈ లోటస్ పాండ్ చూసారు ఎలా ఉందో. అసలు కలర్స్ భలే ఉన్నాయి. అసలు వైలెట్ కలర్ ఉంది, పర్పుల్ ఉంది, ఇంకా వైట్ కలర్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక్క ఫ్లవర్ తెంపుకుందాం అనుకున్నాలే కానీ ఇంక ఈ నర్సరీ వాళ్ళు నన్ను ఏం లేదు కొడతారనేసి ఇంక నేనైతే తీసుకోలేదు. సో ఇంక ఇప్పుడు మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఆ వ్లాగ్ ఈ వ్లాగ్ 2 కలిపి పెట్టారు. ఎందుకంటే కొంచెం లెంత్ తక్కువ ఉంది అందుకోసం అనేసి. ఇంక ఇప్పుడైతే నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. నాకు క్యాబేజీ కన్నా కాలీఫ్లవర్ కర్రీ అంటే చాలా ఇష్టం. మస్తు అనిపించింది ఎందుకో కానీ. నాకులాగా మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను మామూలుగా కాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని వద్దామని తాలింపు పెట్టి పక్కకు పోయాను. వెంటనే తాలింపు మాడిపోయింది. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఇంకా అలానే చేసాను. చూడండి ఇలాగా మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా కట్ వేసుకుంటే బాగుంటుంది. ఇవాళ నేనైతే 5:30కి నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మా హస్బెండ్ని అయితే లేపుతున్నాను. ఇంకా మా హస్బెండ్ లేచిన తర్వాత మా సోను మోనిని ఇద్దరిని లేపుతారనమాట. తను ఉంటే, తను లేకపోతే వాళ్ళని లేపే డ్యూటీ నాది. వీడియోని సెలెక్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.